ఏమాట కామాట మహబూబ్ నగర్ అనగానే గుర్తొచ్చే పేర్లలో అరుణ గారి పేరు ఎప్పుడు కూడా ప్రప్రథమంగా అందరికీ ధ్వనిస్తుంది. అరుణ గారు 33% మహిళల రిజర్వేషన్ ఏ విధంగా దేశ పురోగతికి సమాజ పురోగతికి తోడ్పడుతుంది, సహాయపడుతుందని మీరు అనుకుంటున్నారు? కొంత దీని మీద ఒక రకమైనటువంటి ముద్ర వేసేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయడము, ప్రతిపక్షాలు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కానీ దానికి వాళ్ళు చేసేటటువంటి దానికి ఉన్నదానికి చాలా తేడా ఉంది. మీరు రాజకీయాల్లో ఉన్న ఒక సక్సెస్ఫుల్ మహిళగా అరుణ గారు, మీరు ఒత్తిళ్లు బాగా ఫేస్ చేసి ఉంటారు. మీరు కూడా యాక్చువల్గా ఇప్పుడు నేనేమి ఎక్సెప్షన్ కాదు. మీరు పొలిటికల్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా తొక్కేస్తారా? కర్ణాటక ఎన్నికల ఫలితం చూశాక అండ్ ముఖ్యంగా ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు నెగ్గలేకపోయారు భారతీయ జనతా పార్టీ. మరి ఎందువల్ల మీ నినాదాన్ని కానీ ఈ గొప్ప సందేశం మీరు ఏదైతే చెప్తున్నారో మోదీ గారిది ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారు? అసెంబ్లీ ఎన్నికలకి ఎందుకు తేడా వచ్చేసింది? ప్రజలని మోసం చేసి కేసీఆర్ కంటే ఎక్కువ గ్యారంటీలు చెప్పేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో మొత్తానికైతే ఈసారి సీన్ మారుతుందంటారు. డెఫినెట్గా మీరు చేసే అభివృద్ధికి పైన ఒక హిందూ ధర్మం అనే ఒక దుప్పటి కప్పడం వల్ల మీరు చేసే పనులన్నీ పక్కకి వెళ్ళిపోయి ధార్మిక అంశాలపై దృష్టి పెడుతున్నట్టు ప్రొజెక్ట్ అవుతోంది జనానికి. మన సంస్కృతి, సంస్కారము, మన ధర్మము అవన్నీ నిలబెట్టుకుంటూ ముందుకెళ్తుండాలి. కానీ అయోధ్య రామ మందిరం నిర్మాణం ఎన్నికల్లో పనికొస్తుందని భావిస్తున్నారా? మతపరమైనటువంటి పార్టీని ఒక ముద్ర వేసి ప్రతిపక్షాలైనటువంటి వాళ్ళు ఇతర మతస్థులకి ఏమన్నా చేసిందా భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా, ఇదే చందంగా? ఒక మసీదు కట్టిస్తానని కానీ, ఒక చర్చ్ కట్టిస్తానని కానీ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయి. భారతీయ జనతా పార్టీ వేగం పుంజుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి మహబూబ్ నగర్ బరిలో బహుశా కీలక నాయకురాలు, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పి మాజీ మంత్రిగా పేరు నమోదు చేసుకున్న డికే అరుణ గారు బరిలోకి దిగుతారేమో. కానీ అంతకంటే ముందు అసలు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా వారి ప్రయాణం ఏ విధంగా కొనసాగుతోంది అండ్ అలాగే రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో మాట్లాడదాం. అరుణ గారు నమస్కారం. నమస్తే. యాజ్ ఆల్వేస్ కళకళలాడుతున్నారు. ఎలా ఉంది మ్యామ్ రాజకీయ జీవితం? యా బాగుంది. ఎప్పుడు దీంట్లోనే మునిగి తేలుతూ ఉంటాం కదా. అంతే అంతే. సో ఈసారి మరి మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీరు బరిలోకి దిగుతారని? ఆశిస్తున్నాను. నేను లాస్ట్ టైం పోటీ చేశాను. రైట్. సో తక్కువ ఓట్లతో ఓడిపోయాను కాబట్టి ఆశిస్తున్నాను. నేను కూడా మహబూబ్ నుంచి మళ్ళీ పోటీ చేయాలని. మీకంటే బెటర్ క్యాండిడేట్ ఉంటారా? అంటే ఆశించే వాళ్ళు చాలా మంది ఉంటారు. దాంట్లో ఏముంది, ఎవరైనా ఆశించవచ్చు కదా. వాస్తవం. నాయకులు ఎంతోమందో రాజకీయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తుంటారు. వారి వారి అంటే ఎవరి ఇప్పుడు నేను ఆశించినట్టుగానే వేరే వాళ్ళు కూడా ఆశిస్తారు. అదే కరెక్టే. కానీ ఏమాట కామాట మహబూబ్ నగర్ అనగానే గుర్తొచ్చే పేర్లలో అరుణ గారి పేరు ఎప్పుడు కూడా ప్రప్రథమంగా అందరికీ ధ్వనిస్తుంది. కానీ ఎలా ఉందండి భారతీయ జనతా పార్టీ ప్రయాణం తెలంగాణలో? మొన్నటి ఎన్నికల ఫలితం చూసిన తర్వాత మీకు ఇంకా నమ్మకంగా ఉందా ఈ పార్టీ పట్టు పుంజుకుంటుందని? చాలా బ్రహ్మాండంగా పుంజుకుంటుంది. మొన్నటి ఎన్నికలు కంప్లీట్గా డిఫరెంట్ ఎన్నికలు, మొన్న జరిగిన ఎన్నికలు. యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ పోరాటాలు చేసి బీఆర్ఎస్ పార్టీ పైన పెద్ద ఎత్తున వాళ్ళు ఇచ్చిన హామీల పైన కానీ, తెలంగాణలో జరుగుతున్నటువంటి అవినీతి పైన కానీ, ప్రజలను మోసం చేస్తున్న తీరు కానీ, అరాచకం పైన కానీ, అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన కానీ అన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ. సో ఆ పోరాటం యొక్క ఫలితాన్ని పొందింది కాంగ్రెస్ పార్టీ. అదే. సో ఈరోజు భారతీయ జనతా పార్టీ పోరాటాల వల్ల ప్రజల లోపల పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకతను క్రియేట్ చేయగలిగింది భారతీయ జనతా పార్టీనే. సో కాంగ్రెస్ పార్టీ పెద్ద పోరాటాలు చేసింది లేదు, ఆ వ్యతిరేకతని వాళ్ళు క్రియేట్ చేసింది కూడా లేదు పెద్దగా. కాకపోతే ఈరోజు ఎన్నికల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఆ వ్యతిరేకత ఏదైతే తీసుకొచ్చిందో ప్రజల లోపల, బీఆర్ఎస్ పైన ఆ వ్యతిరేకత పెద్ద ఎత్తున ప్రజల లోపల కనిపించింది. తీవ్రమైనటువంటి ఆక్రోశము, అంటే కోపం అన్నీ కూడా ఎన్నికల్లో వాళ్ళు ప్రదర్శించేసిండ్రు. అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ కొంత మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. సో ఆ ఎన్నికలకు ఈ ఎన్నికలకు పోలిక ఉండదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అసెంబ్లీ ఎన్నికలతో కనుక పార్లమెంట్ ఎన్నికలను చూసుకుంటే లాస్ట్ అసెంబ్లీలో ఒకే ఒక అసెంబ్లీ సీటు గెలిచాం.
పార్లమెంటుకు వచ్చేసరికి 4 పార్లమెంటు సీట్లు గెలిచినాం భారతీయ జనతా పార్టీ. నాది కూడా నారోగా మార్జిన్గా ఓడిపోయింది అప్పుడు మహబూబ్ నగర్ కూడా. సో ఈసారి ఎన్నికల్లో 8 అసెంబ్లీ సీట్లు గెలిచాము, ఓటు శాతం పెరిగింది, డబుల్ అయిపోయింది. అదేవిధంగా 2వ స్థానంలో 19 స్థానాల్లో 2వ స్థానంలో నిలిచినాము, మిగతా చాలా స్థానాల్లో మంచి ఓటు సంపాదించాము. సో పార్లమెంటుకు వచ్చే వరకు అందరూ కూడా దేశంలో మళ్ళీ నరేంద్ర మోదీ రావాలని కోరుకుంటున్నారు. డిఫరెంట్ అంటే ఒక వాతావరణం ఈరోజు ఎన్నికలప్పుడే కనిపించింది, అసెంబ్లీ ఎన్నికలప్పుడే. నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ ఓటు మటుకు మోడీ గారికి అనేటటువంటిది ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మాట్లాడడం మనం ఆ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చూసినాము. సో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మంచి అంటే ఈరోజు 17 పార్లమెంటు స్థానాల్లో 10 నుంచి 12 స్థానాలు వస్తాయనేటటువంటి ఒక నమ్మకం మాకుంది. ఎప్పుడు చాలా ముచ్చటేస్తుంది అరుణ గారు మిమ్మల్ని చూస్తే. ఒక వీర మహిళగా మీరు కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం మీ ప్రయాణం కొనసాగింది. అలాగే ఇప్పుడు మరి భారతీయ జనతా పార్టీ విధానాలకి అలాగే మోదీ గారి ఆలోచనలకి మీరు ఇమడగలుగుతున్నారు. ఎందుకంటే బద్ధ శత్రువు అయిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడికి రావడం, మళ్ళీ ఇక్కడ మీ ఆలోచనల మీరు కొంచెం బ్రాడ్ మైండెడ్ అవుట్లుక్ నుంచి ఇప్పుడు మరి కొంత ఒక పర్టికులర్ పద్ధతిలో ఆలోచించడానికి అలవాటు పడాలి. అంటే ఇక్కడ కూడా అంటే వాళ్ళు మనం అనుకున్నట్టుగా ఏదో ఇక్కడ ఏదో భారతీయ జనతా పార్టీ అంటే ఇదేదో ఒకలాంటి క్రియేషన్ ఏదైతే బయట ఉందో, సో అట్లాంటిది ఏమీ లేదు. జనరల్గా అందరి యొక్క అభివృద్ధి, దేశం యొక్క అభివృద్ధి అందరినీ సమాన దృష్టితోనే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉంది. కొంత దీని మీద ఒక రకమైనటువంటి ముద్ర వేసేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయడము, ప్రతిపక్షాలు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కానీ దానికి వాళ్ళు చేసేటటువంటి దానికి ఉన్నదానికి చాలా తేడా ఉంది. అంతే అంటారు. ఏ విధమైన అంటే ఒక తత్వంలోనే నడవాలి అనే ఒక ఆంక్ష గానీ ఒక అలాంటివి ఏమి ఉండవంటారు భారతీయ నేను 5 years అయింది కదా పార్టీలో చేరి. ఏ రోజు కూడా ఇట్లా ఒక మతానికి సంబంధించి కానీ లేదా ఇంకేదైనా విషయంలో కానీ ఎప్పుడు కూడా అలాంటి చర్చలు కానీ అలాంటి డిస్కషన్ కానీ అలాంటి ఇన్సైడ్ మీటింగ్స్ కూడా ఎప్పుడు కూడా అటువంటి టాపికే లేదు. ఈ దేశం యొక్క అభివృద్ధి లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు ఎప్పుడు ఏ సమావేశంలో అయినా ఇంటర్నల్ స్మాల్ మీటింగ్స్లోనైనా కూడా వారు ఈ దేశం యొక్క అభివృద్ధి లక్ష్యం, ఈ ప్రజల యొక్క అభివృద్ధి లక్ష్యంగానే ఆ లైన్లోనే వారు మాట్లాడతారు. ఎప్పుడు కూడా విభజించి మాట్లాడడం కానీ ఏ రకమైనటువంటి అలాంటి ప్రతిపక్షాలు విమర్శించేటువంటి విధంగా ఏ రోజు కూడా మాట్లాడడం నేను చూడలేదు. కానీ అయోధ్య రామ మందిరం నిర్మాణం నిజంగా మీకు తెలంగాణ రాజకీయాలు ఎన్నికల్లో పనికొస్తుందని భావిస్తున్నారా? అలాగే అది ఏ విధంగా దేశ పురోగతికి తోడ్పడుతుందో వివరించగలరు? అది ఎన్నికలకు రామాలయానికి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం. అది రామాలయం నిర్మిస్తామని 370 ఆర్టికల్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. 370 ఆర్టికల్ని రద్దు చేశారు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి రామాలయాన్ని ఇవాళ నరేంద్ర మోదీ గారు సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత దాన్ని పూర్తి చేసి 3 సంవత్సరాల్లోపు పూర్తి చేస్తామని చెప్పారు. దాన్ని పూర్తి చేశారు. దాన్ని అయోధ్యలో రామ మందిరంలో శ్రీరాముల వారి యొక్క ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. సో అంటే ప్రజలకంతా కూడా ఒక సెంటిమెంట్ కదా, రాముడు శ్రీరాముడు అనగానే ప్రతి ఊర్లో గుడి కట్టుకుంటారు. శ్రీరాముల వారి గుడి కట్టుకుంటారు, ఆంజనేయుల వారి గుడి కట్టుకుంటారు, శివాలయం కట్టుకుంటారు. గుడి లేనంటే అంటే ఏ ఊర్లోకి వెళ్ళినా ఎంత చిన్న గ్రామమైనా ఆ ఊర్లో గుడి లేదనుకుంటే ఫస్ట్ ఊరంతా కలిసి ఒక గుడి కట్టుకుంటారు. ఓ పెళ్ళైనా ఒక శుభకార్యమైనా ఏదైనా అంటే గుడి ఉండాలి, దేవుడు దానికి పూజ, దానికి ఒక ఆనవాయితీ మన ధర్మం వస్తూ ఉంది. దాంట్లో ఈరోజు రాముడు జన్మించినటువంటి అయోధ్యలో రాముడికి గుడి లేదు. అక్కడ ఒక షెడ్ అంటే ఒక చిన్న గుడిసెలో రాముని బొమ్మ ఉంది, ఇన్ని రోజు రాముని విగ్రహం ఉంది అన్నప్పుడు ప్రజల లోపల సెంటిమెంటు ఇది అరే ఇన్ని సంవత్సరాల నుంచి శ్రీరామునికి సొంత తన పుట్టినటువంటి స్థలంలో జన్మస్థలంలో ఆయన గుడి లేకపోవడం ఏంది, ఆయన విగ్రహం బయట పెట్టడం ఏంది అనేటటువంటిది ప్రజలకు తెలిసినటువంటి సందర్భం అది. సో ఆనాడు జనవరి 22 దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అదొక పెద్ద అంటే వాళ్ళు ఏ పండగ చేసుకుని అన్ని పండగలకు మించి ఆ రోజు రాముల వారి ప్రాణ ప్రతిష్టను సెలబ్రేట్ చేసుకున్నారు. అరుణ్ గారు, మీరు చాలా రాజకీయ జీవితం చూశారు, వాస్తవాలు చూస్తున్నారు. ఇతర మతస్థులకి ఏమన్నా చేసిందా భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా ఇదే చందంగా? ఒక మసీదు కట్టిస్తానని కానీ, ఒక చర్చి కట్టిస్తానని కానీ, లేదు వాళ్ళని కలుపుకుపోదాం, లేదు ఫలానా ముస్లిం మైనారిటీకి సంబంధించిన వ్యక్తులకి అవకాశాలు ఇస్తామని కానీ అటువంటి పరిస్థితులు ఉన్నాయి బీజేపీలో? ఎవరిని విడదీసింది లేదు. అంటే ఐ మీన్
ఈ మా అంటే రిలీజియన్ పరంగా వీళ్ళని దూరం పెట్టిందని వాళ్ళని దగ్గర తీసిందనేటటువంటిది, అంటే ఇక్కడ వాళ్ళంతకు వాళ్ళే ఒకలాంటి ఒక అంటే కొంత దూరంగా ఉంటున్నటువంటి వాట భారతీయ జనతా పార్టీకి వారంతకు వారే ఒక దూరం, భారతీయ జనతా పార్టీని దూరం చేసుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీలో కానీ నరేంద్ర మోదీ గారు కానీ ఏ మతాన్ని దూరం చేసుకోవాలని కానీ ఎవరినైనా దూరం పెట్టాలని కానీ ఈ దేశంలో మనం అందరం కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి వాళ్ళం కలిసిమెలిసి ఉండాలా. ఈరోజు అందరికీ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినా దాంట్లో అందరూ ఆ అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు కదా. ప్రతి కార్యక్రమం ఏ అభివృద్ధి ఫలం ఎవరికి అందించినా కులమత భేదాలు లేకుండా ఈరోజు అందరికీ అందుతున్నాయి కదా. కులాన్ని బట్టి ఈరోజు పథకాలు ఏమైనా అందిస్తున్నారా? ఇది కేవలం ఒక అంటే ఏమంటారు అభాండం అని చెప్పాలి. భారతీయ జనతా పార్టీ మీద ఏ రకమైనటువంటి ఈరోజు ప్రజల లోపల నెగటివ్ లేదు కాబట్టి మతపరమైనటువంటి పార్టీని ఒక ముద్ర వేసి ఇతర ప్రతిపక్షాలైనటువంటి వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక ముద్ర వేసేసి లబ్ధి పొందాలనేటటువంటి ప్రయత్నం వ్యతిరేకమైనటువంటి పార్టీలు చేస్తామనే కానీ ఇక్కడ అందరినీ కలుపుకుపోవాలి, ఈ అభివృద్ధి అందరికీ పంచాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కుల మత భేదాలకు అతీతంగా ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి, ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ దేశం అప్పుడే అభివృద్ధి చెందాలనేటువంటి లక్ష్యంతో మోదీ గారు పనిచేస్తూ ఉన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ మోదీ గారి నినాదమే ప్రజల అందరి యొక్క అభివృద్ధి. ఈసారి అంటే బహుశా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం చూసిన తర్వాత అయ్యో నేను కాంగ్రెస్ పార్టీలో ఉండుంటే మరింతగా సేవ చేసి ఉండొచ్చు అనే భావన కలగడం సహజం. అంటే అట్లా ఏం అనిపించలేదు, అట్లా అనిపించింది అంటే ఎందుకంటే అక్కడ విధానపరంగా మీకు చాలా విషయాలు అనుకూలించాయి. మేమంటే ఒక సీనియర్ నాయకురాలు అక్కడ అనుకూలించడం అని కాదు, అక్కడ ఫస్ట్ నుంచి అక్కడ ఉన్నాం కాబట్టి ఫస్ట్లో అక్కడ ఉన్నాం, ఎక్కువ రోజులు అక్కడ ఉన్నాం కాబట్టి అందరితో ఆ కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చినాక ఫస్ట్లో కొత్తగా ఉండింది. ఇప్పుడు అందరూ ఇక్కడ కూడా అందరూ ఫ్యామిలీ లాగా అయిపోయినారు. అట్లా ఏం లేదు, ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకు మొన్నటి కర్ణాటక ఎన్నికల ఫలితం చూశాక అండ్ ముఖ్యంగా ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు నెగ్గలేకపోయారు భారతీయ జనతా పార్టీ. మరి ఎందువల్ల మీ నినాదాన్ని కానీ ఈ గొప్ప సందేశం మీరు ఏదైతే చెప్తున్నారో మోదీ గారిది ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారు? అసెంబ్లీ ఎన్నికలకి ఎందుకు తేడా వచ్చేసింది? అంటే ఇక్కడ పెద్ద ఎత్తున ప్రతిపక్షాలన్నీ అంటే బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక వ్యూహాత్మకంగా భారతీయ జనతా పార్టీని అంటే ఎదగకుండా అడ్డుకోవాలనేటటువంటి ఒక వ్యూహాన్ని రచించుకొని ముందుకు పోయినాయి. భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున తెలంగాణలో బలపడతా ఉంది. ఎప్పుడైతే దుబ్బాక గెలిచిందో, ఎప్పుడైతే జిహెచ్ఎంసీలో గెలిచారో, ఎప్పుడైతే హుజరాబాద్లో గెలిచారో, ఈ పార్టీని కనుక అడ్డుకట్ట వేయకపోతే ఇది ప్రమాదం అనేటటువంటిది ఇరు పార్టీలు కూడా, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇరు పార్టీలు కూడా ఎట్లయినా వ్యూహాత్మకంగా భారతీయ జనతా పార్టీని దెబ్బ కొట్టాలనేటటువంటి లక్ష్యంతో ఒక ప్రణాళికబద్ధంగా ఏం చేస్తారు, ఇక్కడ ప్రజల లోపల ఒక అనుమానాన్ని కేసీఆర్ గారు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ తిడతారు, ఇమ్మీడియట్గా మళ్ళీ కేంద్రంలోకి వెళ్ళి ప్రధానమంత్రిని కానీ కలుస్తారు, వాళ్ళ అపాయింట్మెంట్ అడగడము, వాళ్ళతో కలవడము. కేంద్రంలో ఏంటంటే ఒక వీళ్ళు అపాయింట్మెంట్ అడిగినప్పుడు న్యాచురల్గా మొన్న ఇక్కడ కొత్తగా ఎంపికైనటువంటి ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు కూడా టైం అడగంగానే టైం ఇచ్చారు, కలిసారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా. సో అప్పుడు ఏది చేసినా అది ఒక పెద్ద పిక్చర్ అన్నమాట. అరే బీఆర్ఎస్ పార్టీ టైం ఇచ్చేశారు, కలిసేశారు, ఏదో జరిగిపోయింది, లోపల ఉంది, వీళ్ళ పైన ఏదో ఇట్లాంటి ఒక పబ్లిసిటీని బాగా చేశారు, నెగటివ్ పబ్లిసిటీ. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే, ఈ రెండు ఒకటే అనేటటువంటిది ఒక దుష్ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేయడం వల్ల ప్రజల లోపల అదే చెప్పి వాళ్ళు రెండొకటి అనేటటువంటి ఒక నేరేటివ్ని వీళ్ళు తీసుకపోవడంలో సక్సెస్ అయ్యారు. ఇంకా 6 గ్యారెంటీలు ఒకటి, 6 గ్యారెంటీల గురించి చాలా పెద్ద ప్రచారం చేశారు. కర్ణాటకలో 5 గ్యారెంటీలు, తెలంగాణకు వచ్చే వరకు 6 గ్యారెంటీలు బ్రహ్మాండంగా అక్కడ కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేసాం 5 గ్యారెంటీలు అన్న. అక్కడ 5 గ్యారెంటీలతోనే వాళ్ళు గెలిచారు. అక్కడ కొంత బీజేపీ ఓడిపోవడానికి అక్కడ కొంత ఇంటర్నల్ ఇష్యూస్తో అక్కడ కొంత లోకల్గా అక్కడ జరిగినటువంటి కొన్ని సమస్యలతో అధికారంలోకి వచ్చారు వాళ్ళు. వాళ్ళ యొక్క పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏదో చేసేసిందనేటటువంటి అధికారంలో రాలేదు. అక్కడ కూడా కొన్ని చిన్న పొరపాట్ల వల్ల భారతీయ జనతా పార్టీ స్వయంగా కొన్ని పొరపాట్ల వల్ల అక్కడ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కూడా 6 గ్యారెంటీల పేరుతో ప్రజలని మోసం చేసి కేసీఆర్ కంటే ఎక్కువ గ్యారెంటీలు చెప్పేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.
ఇప్పుడు 6 గ్యారంటీలు అని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేసి అధికారంలోకి వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు నేరేటివ్లు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని 6 గ్యారంటీలని అంత చేసినా కూడా వాళ్ళు ఎంత బొటాబొట్టిగా అధికారంలోకి వచ్చారు సీట్లతో. అయితే మీ దృష్టిలో బీఆర్ఎస్ కున్న నెగటివ్ మీకు అంటుకుందంటారు అయితే మొన్నటి ఎలక్షన్స్? మాకు అంటుకోలేదు. ఆయన మీద ఉన్నటువంటి నెగటివ్ని కాంగ్రెస్ తీసుకోగలిగింది. ఇప్పుడు అది మేము అంటే ఒకటి వాళ్ళిద్దరు ఒకటి అనడం వల్ల ఆ ఓటును కోపంతోన కాంగ్రెస్ పార్టీకి వేస్తారు. వారి మీద ఉన్న కోపాన్నంతా బీఆర్ఎస్ మీద ఉన్న కోపాన్నంతా కూడా తీసుకెళ్ళి డైవర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీకి వేశారు. సో మొత్తానికి అయితే ఈసారి సీన్ మారుతుందంటారు. ఎన్ని గెలుస్తారని 10 నుంచి 12 స్థానాలు గ్యారంటీగా గెలుస్తామనే నమ్మకం ఉంది. మీ మహబూబ్ నగర్కి సంబంధించి ఏమిటి అంటే మౌలిక విషయాలు, ఒకవేళ మీ పేరు అనౌన్స్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అయితే గనక మీరు ఇచ్చే భరోసాలు కానీ మీరు ఏ దిశగా మీ ప్రయాణం కొనసాగిస్తారు? ఇప్పుడు మామూలుగా తెలంగాణ 10 years నుంచి నరేంద్ర మోదీ గారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం తెలంగాణలో ఖర్చు పెట్టారు. రైల్వే మార్గాలు కానీ, నేషనల్ హైవేస్ కానీ, అదేవిధంగా హాస్పిటల్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పెద్ద ఎత్తున తెలంగాణకు సంబంధించి అనేక డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో గ్రామాల డెవలప్మెంట్ కానీ, పట్టణాల అభివృద్ధి కానీ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ నిధులని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిండు. డెవలప్మెంట్లో పెద్ద ఎత్తున సహకరించిండు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పటికి కూడా ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి వాళ్ళు పోయి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు ఢిల్లీకి వెళ్ళి కలిశారు ప్రధానమంత్రిని. వారు చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. తప్పకుండా తెలంగాణ డెవలప్మెంట్కి నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. ఆదిలాబాద్లో మీటింగ్ జరిగితే అక్కడికి ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. అక్కడ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ దాదాపు 56,000 కోట్ల రూపాయల డెవలప్మెంట్స్ నిన్న ప్రధానమంత్రి గారు కొన్ని శంకుస్థాపన చేశారు, కొన్ని ప్రారంభోత్సవాలు చేశారు. దానికి ఇక్కడ నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వెళ్ళారు. స్వయంగా ఆయన కూడా మెచ్చుకున్నాడు. మోదీ గారి యొక్క సహకారం మాకు అవసరం, ఇక్కడ మేము పోట్లాడము, తప్పకుండా అన్ని రకాలుగా కేంద్ర సహకారం తీసుకొని డెవలప్మెంట్ చేసుకుంటామని చెప్పారు. అంటే ఇక్కడ తెలంగాణ ఇప్పుడు ఉన్న పరిస్థితి మనకు తెలుసు. తెలంగాణలో ఈరోజు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు వీళ్ళు, కానీ వాటిని హామీలను నెరవేర్చడంలో ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళకి ఇప్పటికే అవగతం అయిపోయినాయి. తెలంగాణ పూర్తి అప్పుల రాష్ట్రంగా ఉన్నది. ఎన్నికలకు ముందే చెప్పాం అప్పుల రాష్ట్రం అయిపోయిందని. భారతీయ జనతా పార్టీ అడ్డగోలుగైనటువంటి హామీలు ఇవ్వలేదు. ఈ పరిస్థితి తెలిసి ఎలాంటి హామీలు అడ్డగోలైనటువంటి హామీలు ఇవ్వలేదు. ఉన్న స్కీమ్లని కరెక్ట్గా కొనసాగిస్తాం, కొత్తగా ఏవి చేయగలమో వాటిని మాత్రమే ప్రకటించింది. రైతుల గురించి కానీ, మహిళల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ కొన్ని ప్రకటించింది. ఇట్లా అనవసరమైనటువంటి అడ్డగోలుగానటువంటి అబద్ధాల మాటలు చెప్పలేదు భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు వీళ్ళు అప్పుడు కూడా చెప్పారు అప్పుల్లో ఉందని, అయినా వీళ్ళు అనేకమైనటువంటి హామీలు ప్రజలకు ఇచ్చారు. ఇవాళ ఆ హామీలన్నీ నెరవేర్చాలంటే సాధ్యమయ్యేటటువంటి పని కాదని అర్థమవుతుంది స్పష్టంగా అందరికీ. సో ఈరోజు వాటిని ఏ విధంగా కట్ షార్ట్ చేయాలి, ఏ విధంగా వాటిని చేయాలి, ఏ గైడ్ లైన్స్లో తగ్గించగలమనేటటువంటి ప్రయత్నం ఈరోజు ఆన్ పేపర్ ఏమో రోజు వస్తున్నాయి స్కీమ్లు, కానీ కింద గ్రౌండింగ్ అవటం లేదు. సో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది సాధ్యమే కాదు. సో ఈ ఎన్నికల్లో తప్పకుండా నరేంద్ర మోదీ రావాలని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నట్టుగానే ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా మోదీ గారు రావాలి, ఈ ఓటు మోదీ గారికే, ఈ పెద్ద ఓటు మోదీ గారికే, మొన్న వేసిన ఓటు వేసేసాం కాంగ్రెస్కి, ఇది మటుకు నరేంద్ర మోదీకి అనేటటువంటిది చాలా స్పష్టమైనటువంటి ఒక క్లారిటీతో ప్రజలు ఉన్నారు ఇవాళ. సో తప్పకుండా తెలంగాణ డెవలప్మెంట్ కావాలంటే తప్పకుండా మోదీ గారి పూర్తిగా సహకారం అవసరమే. మా జిల్లాలో అభివృద్ధికి రైల్వే మార్గాలు కావచ్చు, చాలా చోట్ల రోడ్లు స్టేట్ హైవేస్ నేషనల్ హైవేస్ చేయడం కావచ్చు, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చరే కావచ్చు, అక్కడ జిల్లాకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ అవసరమైనటివే కావచ్చు. సో జిల్లా వ్యాప్తంగా ప్రజలతో వాళ్ళ యొక్క సలహాలతో జిల్లాకు అవసరమైనటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏ రకమైనటువంటి స్కీమ్స్ తీసుకురావడం వల్ల మన ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుంది అనేటటువంటి ప్రజలతో, అక్కడ ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్తోన, అక్కడ ఉన్నటువంటి ప్రజలతోన, వాళ్ళందరితో కూడా సలహాలు తీసుకుంటాం. తప్పకుండా ఆ రకంగానే వాటికి ఆ జిల్లా యొక్క అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తాం. ఆ యొక్క అభివృద్ధి గురించి అక్కడ నుంచి రేపు నేను అభ్యర్థిగా ప్రకటించిన
ప్రకటించబడిన తర్వాత వాటి గురించి మాట్లాడడం జరుగుతుంది. రైట్. అరుణ గారు, కామన్ సివిల్ కోడ్ అని కొంతకాలంగా చర్చ వస్తుంది. అసలు ఏంటి కామన్ సివిల్ కోడ్, ఎలా అది మేనిఫెస్ట్ అవ్వబోతుంది ఒకవేళ మళ్ళీ అబ్కే బార్ ఫిర్సే మోదీ సర్కార్ జరిగితే? అది వస్తుంది కానీ ఇంకా దాని గురించి ఏందనేది కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. అంటే అంటే దాని విధి విధానాలు ఎలా ఉంటాయని చెప్పేసి, ఒక సెక్యులర్ దేశంలో గణనీయంగా ఇతర అంటే అందరూ అందరికీ ఒకటే, ఇప్పుడు అందరికీ ఒకటే రకమైనటువంటి కామన్ సివిల్ కోడ్ అంటే ఏంటి, ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి చట్టం ఉండకూడదు, అందరికీ ఒకే రకమైన చట్టం ఉండదు. దాంట్లో ఎలాంటి తప్పు ఉందని నేను అనుకోను. అది మెజారిటీ వ్యక్తులకి వర్తించేది అందరికీ వర్తింపజేయాలంటారు. ఎవరి చట్టం వాళ్ళకు ఉండడానికి లేదు. రాజ్యాంగ ఒక దేశంలో ఒకే చట్టం ఉంటుందని, ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో దేశాలు మనం చూస్తున్నాం, దేశాల్లో ఒకే చట్టం ఉంది. మన దేశంలో అటువంటి రకంగా ఒకటే చట్టం ఉండాలనేది, భారతీయులందరూ ఒకరే, భారతీయులంతా ఒకటే, ఆ రకంగా అందరికీ ఒకే రకమైనటువంటి చట్టం ఉండాలనేటటువంటి ఆలోచన చేస్తూ ఉంది. అది ఎంత ఎప్పుడు వస్తుంది ఏంటనేది ఇంకా మనం, ఇంత పెద్ద మోదీ గారు, ఇంత పెద్ద అమిత్ షా గారు, ఇంత పెద్ద వ్యక్తులు ఉండి, అరుణ్ గారు లాంటి వ్యక్తులు ఉండే భారతీయ జనతా పార్టీకి జనసేన పార్టీ ఏ విధంగా ఉపయోగపడుతుంది మీకు? తెలంగాణలో మొన్న ఎన్నికల్లో కూడా వాళ్ళు ప్రచారం చేశారు మీకోసం, అది ఫలించలేదు, అది వేరే సంగతి. కానీ ఏ విధంగా వాళ్ళు ఉపయోగపడుతున్నారు? భావ సారూప్యత ఉందా? అసలు వాళ్ళకు ఒక భావం ఉందా? లాజిక్ ఉందా? అంటే వారు కూడా దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండాలని, నరేంద్ర మోదీ గారితో కలిసి నడవాలనేటటువంటి ఆలోచనతోన సపోర్ట్ చేస్తున్నారు, మోదీ గారి నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడున్న ఈక్వేషన్స్ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ప్రభావం చూపబోతున్నాయి అరుణ్ గారు? మీరు ఏమైనా కామెంట్ చేస్తారా జాతీయ నాయకురాలిగా? అంటే ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఆ రాష్ట్ర రాజకీయాలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాలు, జాతీయ స్థాయిలో జాతీయ పార్టీ వాటి మీద ఆ యొక్క రాష్ట్ర నాయకులతో కలిసి చర్చించి అక్కడికి వాళ్ళందరి అభిప్రాయం మేరకు అక్కడ నిర్ణయాలు తీసుకుంటుంది. అక్కడ టీడీపీని విలీనం చేసుకునే ప్రయత్నం చేస్తుంది బీజేపీ అని ఒక వినికిడి. మాకు ఇప్పటిదాకా అలాంటి సమాచారం ఏం లేదు. అది ఏదైనా ఉంటే ఢిల్లీలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు వాళ్ళు అందరు కలిసి కూర్చొని మాట్లాడుకొని, అది ఏది అందరికీ అంటే అనుకూలమో, అందరూ అభిప్రాయం ఏకాభిప్రాయం లాగా తీసుకొని దాని మీద ముందుకెళ్తారని అనుకుంటా. అరుణ్ గారు, 33% మహిళల రిజర్వేషన్ ఏ విధంగా దేశ పురోగతికి, సమాజ పురోగతికి తోడ్పడుతుంది, సహాయపడుతుందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా. ఇప్పుడు ఒక విమెన్, మీరు ఒక విమెన్, నేను ఒక విమెన్. ఈరోజు మీ రంగంలో మీరు సక్సెస్ఫుల్ ఉన్నారు, నా రంగంలో నేను సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాను. సో ఇట్లా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మనం ఈ స్థాయికి వచ్చినాం పొలిటికల్గా కానీ, మీరు మీ లైన్లో మీ ఫీల్డ్లో కానీ. సో మహిళలకు ఈరోజు చట్టసభల్లో రిజర్వేషన్, అంటే ఇప్పుడు మనం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉంది, మహిళలకి 50% రిజర్వేషన్ ఉంది. స్థానిక సంస్థల్లో మహిళలు సర్పంచులు అవుతున్నారు, ఎంపీటీసీలు అవుతున్నారు, జెడ్పీటీసీలు అవుతున్నారు, కౌన్సిలర్లు అవుతున్నారు, ఎంపీపీలు అవుతున్నారు, జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతున్నారు, మున్సిపల్ చైర్మన్లు అవుతున్నారు. 50% అయితే ఇప్పుడు దాంట్లో కొంతమంది బయటకు వస్తున్నారు. 50% రిజర్వేషన్లో కూడా కొంతమంది సక్సెస్ఫుల్గా బయటకు వస్తున్నారు. సో వచ్చిన తర్వాత వాళ్ళకి అక్కడికి అది స్టాప్ అయిపోతా ఉంది. వాళ్ళు ఇంకా ముందుకెళ్ళాలంటే ఒక ఆసక్తి, ఇంకేదైనా ఇంట్రెస్ట్ అనేటటువంటిది రావడానికి చాలా కష్టం. మహిళలు అంటే ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలంటే చాలా రకమైనటువంటి అడ్డంకులు మహిళలకి. మనకి బేసిక్గా మీరు చేసే అభివృద్ధికి పైన ఒక హిందూ ధర్మం అనే ఒక దుప్పటి కప్పడం వల్ల మీరు చేసే పనులన్నీ పక్కకి వెళ్ళిపోయి ధార్మిక అంశాలపై దృష్టి పెడుతున్నట్టు ప్రొజెక్ట్ అవుతోంది జనానికి. సో దీన్ని ఇప్పుడు స్వేచ్ఛ, స్వాతంత్రం, మహిళా దినోత్సవాలు ఇవి జరుపుతున్న తరుణంలో దీన్ని ఏమైనా మార్చే ఒక విద్య, ఒక ఇంకా ఏంటి కెరియర్ పరంగా ఆర్థిక స్వావలంబన తీసుకురావడం, మహిళలకి మరింత స్వాతంత్రం ఇవ్వడం. మన సాంప్రదాయము, మన ధర్మం వేరు. మన సాంప్రదాయాన్ని పాటించడం, మన ధర్మాన్ని పాటించడం అనేది వేరు. అది పాటించడం వల్ల దీన్ని ఇదేం చేసి అంటే 2 డిఫరెంట్ ఇష్యూస్. అవును. మన ధర్మము, మన సాంప్రదాయం, మన భారతదేశం యొక్క సంస్కారాన్ని మనం అందరము దాన్ని ఎక్కడ కూడా పోనించుకోకూడదు. మన భారతదేశానికి ఉన్నటువంటి ఒక గౌరవమే అది కదా ఇవాళ. అవును. సో దాన్ని మనం కాపాడుకుంటూ, మన సంస్కారాన్ని, మన ధర్మాన్ని, మన సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలనేది ఒకటి. డెవలప్మెంట్ ఆఫ్ దిస్ నేషన్ అనేది ఒకటి. మహిళలు ఇవాళ ఎన్ని రంగాల్లో ఉన్నారు చెప్పండి. ఇవాళ ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వంలో 11 మంది మహిళలు ఉన్నారు. ఈ దేశం యొక్క ఆర్థిక శాఖ మంత్రి గారు ఒక మహిళ. అంటే వారికి ఎంత నమ్మకం ఉంటే ఒక ఆర్థిక శాఖకు ఇవాళ ఒక మహిళను నరేంద్ర మోదీ గారు నియమించారు ఒకసారి మనం ఆలోచించాలి. అంటే మహిళ ఆ క్యాపబిలిటీ ఉందనేది దాంట్లో నిరూపిస్తూ ఉంది. మహిళకు ఆ క్యాపబిలిటీ ఉన్నది. సో ఈరోజు మహిళలు పెద్ద ఎత్తున
చట్టసభల్లో కూడా ఉండాలనేటటువంటి ఒక ఆలోచన ఎన్నో ఏళ్లుగా మనం ఎదురు చూస్తా ఉన్నాం. మహిళలు చట్టసభల్లోకి రావాలి అనేది. వెదర్ ఇట్ ఈజ్ ఏ విషయమైనా మహిళలకు సంబంధించింది డిస్కషన్ చేయడానికైనా ఈరోజు మనం గతంతో మనం వెనక్కి వెళ్ళడానికంటే వెనక కూడా డిఫరెంట్ ఇది ఉంది అనుకోండి. ఇప్పుడు అంటే ఆధునికమైనటువంటి ప్రపంచంలో అడుగుపెట్టాం. ఆధునికమైనటువంటి ప్రపంచంలో అడుగుపెట్టినా అది అంటే భూమి అనేది తన చుట్టూ తను తిరుగుతున్నట్టు ఈ సైకిల్ అనమాట. ఇది ఫ్యాషన్స్ అనేవి మనం చూస్తుంటాము. ఫ్యాషన్ అనేది ఒకప్పుడు ఎప్పుడో మేము చిన్నప్పుడు చూసిన ఫ్యాషన్ మళ్ళీ ఈరోజు ఫ్యాషన్ మధ్యలో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది ఫ్యాషన్ అనేది. అట్లనే మనకి మన యొక్క సంస్కృతిని కాపాడుకుంటూ మన సంస్కృతి సంస్కారము మన ధర్మము అవన్నీ నిలబెట్టుకుంటూ ముందుకెళ్తుండాలి. మహిళలు ఈరోజు మహిళా సమస్యల పైన కానీ కింద ఇష్యూస్ పైన కానీ వాళ్ళని బ్రహ్మాండంగా క్షేత్రస్థాయిలో టైం ఇచ్చి కమిట్మెంట్తో పనిచేసేటటువంటి ఒక కెపాసిటీ ఉన్నటువంటి మహిళలు ఈరోజు రాజకీయాల్లోకి రావాలంటే ఆ చట్టసభల్లో మన రిజర్వేషన్లు ఉంటే తప్ప రాలేరు మహిళలు. ఈరోజు 33% అసెంబ్లీలో వస్తారు నెక్స్ట్ ఎలక్షన్స్లోకి, అండ్ పార్లమెంటులో 33% వస్తారు. అంటే 2029లో మహిళలకు ఒక మంచి రోజులు రాబోతున్నాయి మనకు ఆఫ్టర్ 29 ఎలక్షన్స్లో. సో ఇప్పటికీ ఎక్కడైనా అవకాశాలు వచ్చిన చోట మహిళలకు వస్తున్నాయి. బట్ అక్కడ కొన్నిసార్లు ఎదుట నుంచి పెద్ద ఎత్తున అంటే అందరినీ ఎదుర్కోవటం అనేది ఒక మహిళ కొన్నిసార్లు ఎదుర్కోవటం అనేది కూడా సామాన్యమైన విషయం కాదు. ఈరోజు ఫైనాన్షియలే కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, రకరకాలుగా కూడా ఈరోజు మహిళల్లో ఎంత పెద్ద ఎత్తున చైతన్యం ఉన్నా, వాళ్ళకి ఎంత ఎత్తున సర్వీస్ చేయాలని ఉన్నా, ఎంత పెద్ద ఎత్తున రాజకీయాల్లో ఒక ఇది ఉన్నప్పటికీ కూడా సమర్థత ఉన్నా సమ్ టైమ్స్ ఇవన్నీ కూడా వెనక్కి నెట్టేస్తున్నాయి చాలా మందిని. సో అటువంటి వాళ్లకు ఎన్ని అవకాశాలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడో చోట బ్రేక్ పడి వాళ్ళు ముందుకు రాలేకపోయి నిలిచిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. సో రేపు ఈ రిజర్వేషన్స్, మహిళా రిజర్వేషన్స్ చట్టసభల్లో రావటం వల్ల అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ పెద్ద ఎత్తున సమర్థవంతమైనటువంటి మహిళలకు చట్టసభలు అడుగుపెట్టేటటువంటి అవకాశం లభిస్తుంది. మీరు రాజకీయాల్లో ఉన్న ఒక సక్సెస్ఫుల్ మహిళగా అరుణ గారు, మీరు ఒత్తిళ్లు బాగా ఫేస్ చేసి ఉంటారు. మీరు యాక్చువల్గా ఇప్పుడు నేనేమి ఎక్సెప్షన్ కాదు, నోబడీ ఈజ్ ఎక్సెప్షన్. మీరు పొలిటికల్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా తొక్కేస్తారా? 100%, దాంట్లో ఏం డౌట్ లేదు. ఇప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా ఏ విధంగా ఇప్పుడు ఎట్లుంటుంది, మహిళ అనగానే మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనం అన్ని టైంలలో అన్ని చోట్లకి వెళ్ళలేము, మనకు కొన్ని లిమిట్స్ ఉంటాయి. సో మన దీంట్లో మనం ఉండే పని చేసి సర్వీస్ చేసుకుంటూ ఉంటాం. అంటే మెన్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ అంటే వాళ్ళు ఏ టైంలో ఎక్కడికైనా వెళ్ళగలరు, ఎవరితోనే మాట్లాడగలరు, దూసుకొని పోగలరు, ఏ విధంగానైనా ముందుకు వెళ్ళిపోగలరు. మనం నలుగురు ఉన్నారంటే కొంచెం ఆగిపోతాం, పిలిస్తేనే వెళ్ళాలనే గౌరవం అంటే కొంచెం మనకు ఒక రకమైనటువంటి కొంచెం ఉంటుంది మహిళలకు ఒక చెరలాగా ఉంటుందన్నమాట. సో అది మనకు కొంచెం మన ఆత్మగౌరవమే కావచ్చు, మన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ రకరకాలుగా దీంతో కొంచెం మనం వాళ్ళంత స్పీడ్గా ముందుకు వెళ్ళలేమేమో. సో అది కొంత మనకు అక్కడక్కడ ఇబ్బందులు కలిగించేటటువంటి ఉన్నా కూడా, బట్ సమర్థవంతమైనటువంటి మహిళలు చాలామంది ఉన్నారు సమాజంలో. ఇవాళ చాలామంది ఉన్నారు డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నప్పటికీ కూడా. చాలామందికి ఈరోజు రాజకీయాల పట్ల కూడా రావాలని చాలామందికి ఇంట్రెస్ట్. బట్ ఎలా రావాలి, మేము ఎలా పోవాలి, ఎట్లా చేయాలి, ఏమి చేయాలి అనేటటువంటిది కూడా చాలామందికి, అది ఎలా అప్రోచ్ అవ్వాలా, ఎలా ఇక్కడికి వచ్చి మేము ఎలా చేయాలనేటటువంటిది కూడా చాలామందికి ఏదో ఒక అంటే డౌట్. నేను ఇక్కడికి వచ్చి నాకు పని చేయాలని, నాకు రాజకీయాలు రావాలని ఉంది, ఎట్లా, హౌ, హూమ్ టు అప్రోచ్, వేర్ టు గో, హూమ్ టు గో అనేది ఇవన్నీ ఉంటాయన్నమాట. సో కొంచెం మహిళలకు మాకు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న, ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆ విధమైనటువంటి ఆంక్షలు అంటే ఫ్యామిలీలోంచి నాకేం ఆంక్షలు, నా ఫ్యామిలీలో నాకు ఎలాంటి ఆంక్షలు లేవు, ఫ్యామిలీలో ఆంక్షలు లేవు. కానీ పొలిటికల్ కానీ ఎక్కడికక్కడ కొంత మనని అడ్డుకట్ట వేసేటటువంటి ప్రయత్నాలు చాలా చేస్తూనే ఉంటారు. వాటిని అధిగమించుకోవడానికి అనేకమైనటువంటి పట్టుదలతో పని చేసుకుంటూనే ఇంతవరకు వచ్చాం మనం. సో ఎక్కడో అంటే ఆ కాన్ఫిడెన్సు, ఆ పట్టుదల, ఎవరేమన్నా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుందాం, ఎవరైనా మాట్లాడుకొని ఎవరైనా ఏమన్నా చేసుకొని మనం అనుకున్న లక్ష్యం మనం పనిచేయాలంతే అనేటటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టే ఇంకా సర్వైవ్ అవుతూ ఉన్నాం. లేకపోతే ఇన్ని రోజులు సర్వైవ్ అవ్వడం కష్టమే ఈ యొక్క పోటీ ప్రపంచంలో. మీకు మీరు చెప్పుకునే సమాధానం ఏంటండి? కష్టం వచ్చి ఇలా ఇబ్బంది పెట్టారు ఎవరైనా తెలిసినప్పుడు పర్లేదే దేవుడు చూసుకుంటారు అనుకుంటారా, లేకపోతే లేదు
ధర్మం వర్ధిల్లుతుందంటారా, ఏమంటారు? నేను సరేలే ఎప్పటికైనా అనుకుంటాను న్యాయంగా ఉంటే నాకు సరే జరుగుతుందిలే, అన్యాయం చేసి వాళ్ళకి ఎక్కడో చోట వాళ్ళకి దేవుడు చూసుకుంటాలే అనుకుంటాను. అదే అదే ఫైనల్ ఏదో ఒక లైన్ ఉండాలి కదా, మన్ని మళ్ళీ ఎక్కడో చోట దేవుడే చూసుకుంటాలే, లేనిపోని అన్ని చేస్తున్నారు వీళ్ళని అనుకుంటాము. సో అరుణ గారు, మీ చాలా ఆసక్తికరమైన మీ జీవితంలో ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి కూడా బహుశా మీరు బయలుదేరుతారు. అఫ్ కోర్స్ మీరు బరిలో పోటీలో ఉంటే అది మరింత ఉధృతంగా ఉంటుంది మీ ప్రచారం. కాకపోయినా మీ జిల్లా డెఫినెట్గా మీరు రాజకీయాల్లో ఇన్వాల్వ్డ్ కాబట్టి, మీరు ప్రచారంలోనే ఉంటారు కాబట్టి మీ డే ప్లానింగ్ ఎలా ఉంటుందండి మామూలుగా? డే టు డే మనం ప్లానింగ్, ఎవరు బయట ప్రచారానికి వెళ్ళాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎవరు మహిళల ప్రతి ఒక్కరు ఆడ కానీ మగ కానీ ఎవరైనా నెక్స్ట్ డే బయటికి వెళ్ళాలంటే మార్నింగ్ దానికి ప్లానింగ్ ఉంటుంది కదా. ప్లానింగ్ లేకుండా ఉండదు, డెఫినెట్గా ప్లాన్ చేసుకుంటాం. అరుణ గారి చీరలు ఎప్పటికి కూడా చర్చనీయాంశం. దాని వెనక రహస్యం ఏమీ లేదు. అందరికీ చాలామందికి ఏంటంటే అంటే చూసే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది అంతే. ఎవరంతా వాళ్ళకి వేరే వాళ్ళకి చూసింది మంచిగా అనిపిస్తుంది, మనకంటే అది బాగుంది అనిపిస్తుంది. కానీ మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు మీరు, అంటే ఖచ్చితంగా మీ చీరల సెలెక్షన్ గురించి ప్రత్యేక శ్రద్ధ అనే చాయిస్ అంతే. ఎవరి చాయిస్ ఒకరెవరి చాయిస్ ఒకలాగా ఉంటుంది. ఆ చాయిస్ని బట్టి ఎలా అనుకుంటారు అంతే. మొత్తానికి అంటే ఒక కంప్లీట్ రాజకీయ ప్రయాణంతో పాటు మీరు అన్ని జీవితం అంతా చూశారు కాబట్టి అరుణ గారు, ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ మంచి మాటలతో మహిళలకి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదే చెప్తున్నాను, మహిళలు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఏమంటే డిసప్పాయింట్ అవ్వద్దు. సరే అనిపిస్తుందేమో ఒక క్షణాని కోసం, ఆ డిసప్పాయింట్మెంట్ని అంటే డిసప్పాయింట్మెంట్ అయిపోయి మనము ఇంక ఇది వదిలేద్దాం అనేటటువంటిది ఇది ఉండొద్దు. మనం కరెక్ట్గా ఒక కమిట్మెంట్తో, డెడికేషన్తో, ఒక ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో, దీంతో కనుక మనం పోరాటం చేసి మనం అనుకున్నది తప్పకుండా సాధించాలి. మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు మనం ఆ లక్ష్యాన్ని మధ్యలో వదిలేయద్దు. ఆ లక్ష్యం చేరుకునే వరకు మనం దాన్ని సాధించే వరకు పట్టుదలగా ముందుకెళ్ళాలి. ఎన్నో చాలా వస్తాయి అడ్డదారులలో, ముళ్ళ బాటలు వస్తాయి, రాళ్ల బాటలు వస్తాయి, ఎన్నో బాటలు వస్తాయి. వాటన్నిటిని కూడా ఎదురుకుంటూ పోయినప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాము. సరే కొన్నిసార్లు డిసప్పాయింట్మెంట్స్ కూడా కావచ్చు, కానీ దాంతో మనం ఎక్కడ కూడా మన యొక్క కాన్ఫిడెన్స్ను కోల్పోవద్దు. అంతే. వెన్ వీఆర్ రైట్, వెన్ వీఆర్ కమిటెడ్, వెన్ వీఆర్ డెడికేటెడ్, మనం ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో అరుణ గారు, మొత్తానికి చాలా రసవత్తరంగా ఉండబోతోంది ఈసారి పోరు, ఎన్నికల పార్లమెంట్ ఎలక్షన్స్ మన తెలంగాణలో. బహుశా అరుణ గారు మళ్ళీ మంత్రి స్థానంలోకి వచ్చి కేంద్ర మంత్రిగా వారిని చూడబోతున్నామా? ఇట్స్ అప్ టు పార్టీ, నా చేతుల్లో ఉండదు అది కదా. అంతే అంటారు. రైట్, మీకు బెస్ట్ విషెస్ మ్యామ్. అండ్ మీ నియోజకవర్గానికి అంటే మీ పార్లమెంట్ స్థానంలో మీరు ప్రచారం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మేము వస్తాం, మీతో పాటు ఫాలో అవుతాం. థ్యాంక్ యూ. అండ్ ప్రజల స్పందన కూడా మరొకసారి ఏమంటారు, అప్పుడు పాట మేము వేసాం మీకోసం, జయజమ్మ మాయమ్మ అని. గద్వాల కోట ఏ విధంగా ఉందో మీకోసం ఎదురు చూస్తుంది, వెయిట్ చేస్తాం, మేము కూడా చూస్తాం. మీకు ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ స్వప్న. థ్యాంక్ యూ.